guys, సో ఈరోజు అయితే నేను ముగ్గేస్తున్నాను అనమాట విత్ సివిల్ ఇంజనీర్ టెక్నిక్స్ తోటి. మీకు అందరికీ చుక్కలు పెట్టి ముగ్గేయడమా ఇష్టమా లేకపోతే ఇలా డిజైన్స్ వేయడం ఇష్టమా అనేది నాకు చెప్పండి. బికాజ్ మా కాలేజీలో అందరూ వేసేసారు, అందరు చుక్కలు ముగ్గులు వేసారు, నేను ఇది వేస్తున్నాను అనమాట. అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా. ఈ ఇయర్ అంతా కూడా పాజిటివిటీ. సో నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను, మీరు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ముగ్గు అండ్ నాకు కింద కమెంట్స్ చేయండి, ఓకేనా? చలో. సో ఇయర్ ఎంతమంది విజన్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేశారు. సో నా ముగ్గు అయితే నైట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా కలరింగ్ అయితే చేయలే అనమాట. బికాజ్ నేను వచ్చేసి పెంట్ హౌస్ టెర్రస్ పైన ఉంటాను కదా, సో గాలి ఎక్కువ ఉంటుంది, అలా ఏమీ అర్థం కాలేదు. లైక్ ముగ్గు ఇంతకుముందు బిఫోర్ వేస్తే గాలికి చాలా కూడా పోయింది, డిస్టర్బ్ అయిపోయింది. సో సరే లెట్ థింక్ చేద్దాంలే. సో ఇప్పటికైతే అట్ ప్రజెంట్ మా వర్కర్స్ వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారనమాట, మొత్తం బిల్డింగ్ అంతా వాష్ చేసేసి. అండ్ తర్వాత నేనైతే ముగ్గు వేసాను, కలర్స్ అయితే తీసుకొచ్చాను, కానీ ఎలా వేయాలనేది నో ఐడియా. బికాజ్ నేను బిఫోర్ అయితే మేము ఎప్పుడు వాటర్ కలరింగ్ చేసిందే లేదు. సో అందుకోసం అలా ముగ్గు వేసి నేను వదిలేసాను. సరే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవచ్చులే, ఒకవేళ బాగుంటే ఉండనిద్దాము, లేకపోతే కలరింగ్ ఏదైనా ఆప్షన్ చూద్దాము అన్నట్టు. కానీ టెరకోట కలర్ కదా, బేస్ ఉంది, వచ్చి మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అయితే బయట ఫంక్షన్కి వెళ్ళాము. ఫ్యూ ఆఫ్ ఇన్వైట్స్ ఉండే మాకు, వేరే దగ్గర ఇన్వైట్ వస్తే మేము ఇంకా ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. నైట్ 31st సెలబ్రేషన్కి. బట్ ఆల్మోస్ట్ మేము అరౌండ్ 12-10 కల్లా రిటర్న్ అయిపోయాము ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్లెయిన్ కలర్స్ తీసుకొచ్చాను. ఇంతకుముందు నా దగ్గర లైక్ కొంచెం ఈ మధ్య వస్తున్నాయి కదా, ఆల్రెడీ డైరెక్ట్గా గ్లాస్ పౌడర్ మిక్సింగ్ అయ్యి అది కూడా ఉండింది, కానీ అది సెట్ అవ్వట్లే అనమాట. సరే ఈసారి కొన్ని వీడియోస్ చూసాను అనమాట, చాలామంది ముగ్గేసి ఇలా దిద్దుతూ ఉన్నారు, కింద ఇట్లా రాస్తూ ఉన్నారు. సరే లెట్ మీ ట్రై అని చెప్పేసి అనుకున్నా, కానీ నాకు అది ముగ్గులో వేసేంత వరకు కూడా డౌట్ ఉండే. సరే చూద్దాము, అట్లీస్ట్ ట్రై చేద్దాము, ఒకవేళ బాగుంటే ఓకే, లేకపోతే మళ్ళీ ముగ్గు అక్కడి వరకు వేసి స్టాప్ చేద్దాము అనుకున్నా. బట్ ఇట్ కంప్లీట్గా అయితే బాగానే సెట్ అయ్యింది, మంచిగా అనిపించింది. అండ్ ఈ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అందరూ అడిగే క్వశ్చన్. నాకైతే లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ అన్నమాట. లైక్ ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, ఎలా మాట్లాడతారు, వర్క్ చేయించుకునే వరకు ఎట్లా మాట్లాడతారు, వర్క్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటారు, అండ్ తర్వాత లైక్ అదే లైక్ ఒక చిన్న సెయింగ్ ఉంటుంది కదా, అందితే కాళ్ళు పట్టుకుంటారు, అందకపోతే జుట్టు పట్టుకుంటారు అనేసి. సో ఐ థింక్ రివర్స్లో చెప్పినట్టున్నా. సో అదైతే నేను నేర్చుకున్నాను అనమాట. బట్ ఎవరికి కూడా ఫ్రీగా వర్క్ అయితే చేయొద్దు అని చెప్పేసి నేను ఈ ఇయర్ అయితే అనుకున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే మనకి కూడా ఛాన్స్ వస్తుంది కదా, మనలో హ్యూమానిటీ గ్రౌండ్స్ అనేవి చాలా ఉండాలి, కానీ అది బియాండ్ కూడా ఉండకూడదు అనమాట. అలా ఉంటే మనం ఫైనాన్షియల్గా లాస్ అవుతాము అనేది నేను నేర్చుకున్నాను లాస్ట్ ఇయర్. అండ్ ఎవరికి కూడా ఎక్స్ట్రీమ్ హెల్ప్ చేయకూడదండి, చెయ్యాలి. ఎవరికి చేయాలి తెలుసా? ఫుల్ లేని వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ మనం చేసాం అన్నట్టు. ఓకే, నేర్చుకుంటున్నారు కదా అనే ఒక కాన్సెప్ట్ తోటి. సో ఇదైతే జరిగింది. అండ్ ఎగ్జాక్ట్గా Jan 5th రోజు మన ఫామ్ స్టార్ట్ అయ్యి 1 year కంప్లీట్ అవుతుంది అనమాట ఇప్పుడు కమింగ్ అప్. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నాకు హ్యాండ్ ఓవర్ వచ్చింది, ఫామ్ అయితే నా హ్యాండ్కి వచ్చింది అనమాట. December 16th or 14th నుంచే వర్క్ జరుగుతూ ఉండే, కానీ ఫస్ట్ కల్టివేషన్ అయితే December 16th రోజు చేయించాము లాస్ట్ ఇయర్ మనం, నా బర్త్డే రోజు. సో ప్లాంటేషన్ కూడా January 5th చేయించాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫామ్ కూడా మంచి డెవలప్మెంట్, అంటే లైక్ సాయిల్ మంచిగా అవుతుంది, బికాజ్ మనం యూజ్ చేసే న్యాచురల్ ప్రాసెస్ అదంతా. అండ్ తర్వాత మన బిజినెస్ అప్డేట్స్ అండ్ మా ఫామ్కి నేమ్ కూడా డిసైడ్ చేసామన్నమాట. సో ఇది మేము 1 year కంప్లీట్ అవుతుంది కదా, సో ఆ రోజు మేము రివీల్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఇదైతే ప్రాసెస్ రన్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను నా Jan 1st ఒక మంచి మోటివేషనల్ థింగ్స్ తోటి చేశాను, మెడిటేషన్ నేర్చుకున్నా. అంటే లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఎలా. కలర్ఫుల్ ముగ్గు, ఎన్ని కలర్స్ నింపేసినావు దీంట్లో? ఇంకా అవుట్లైన్ చేయాలి, కొంచెం అవుట్లైన్ ఇస్తే బాగుంటుంది. ఇంకా అవ్వాలి కదా. కలర్స్ పెట్టుకొని నేను చక్కగా కూర్చొని వేస్తుంది మేడం. అందరూ అలాగే వేస్తారు.
అండ్ పాత డ్రెస్ కూడా వేసుకున్నాను కలర్స్ అంటకుండా. ముగ్గు కంప్లీట్ అయింది ఫైనల్గా. ఇంత పెద్ద ముగ్గు వేసింది ఆ మేడం. దా హ్యాపీ న్యూ ఇయర్ రాయ్. పీ పీ వై. అసలు ఎలా చెప్తున్నావు? దిద్దొద్దు అట్లా. దిద్దట్లే. టీచర్ చెప్పాలి చిన్నప్పుడు దిద్దొద్దని. డబల్ లైన్స్. పుడతాలింది అర్థమైందా? ఎందుకు కొడతాం? మరి ఇప్పుడు ఎరేజ్ చూడు, ఎరేజ్ చేస్తుంది మళ్ళీ. లెటర్స్ మనం అనుకున్న స్టైల్లో రావాలి కదా. నేను ఎగ్జాక్ట్ అయిపోయి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ రాద్దాం అనుకున్నావు కదా. నేను అనుకున్న స్టైల్లో రాద్దాం అనుకున్నా కానీ అది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయిపోయింది ఒకటేసారి. చిన్న ఇదైనా ఆని దొల్లించు. ఆడు దొల్లారు కదా. ఆర్ దొరలరు కాదు, ఆర్ ఆర్. ఇంకా జరుగు, పొద్దు ఫుల్గా తీద్దాం. ఒక నిమిషం. 2025 రాయాలి. గుడ్డు పెట్టింది. మమ్మ నేను ఎడిటింగ్ చేసుకోవాలి తెలుసా. ఫన్నీగా అంటే తప్పేం లేదు. 5 మాత్రం కొంచెం మంచిగా రాయి. ఎందుకు? 5 కాబట్టి. 5 కాబట్టా? రీఫిల్ చెక్ చేస్తున్నావు, చెప్పాను రాసుకొని. ఏంది 5 కొమ్ము పెట్టినావు? అమ్మా అమ్మయ్యా జరిగి. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ 2025. సంగీత ప్రెజెంటింగ్ ముగ్గు 2025. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ 2025. న్యూ ఇయర్ మొత్తం కూడా హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఆల్ సక్సెస్ ఆన్ యువర్ వే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు బేబీ. లంచ్కి వచ్చాము. లంచ్కి వచ్చాము ప్రశాంతంగా తిందామని. ఎప్పుడు ఎవ్రీ న్యూ ఇయర్ హడావిడిగా ఉంటుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ పీస్ఫుల్ ఆర్ టైమ్ అనమాట. లంచ్కి వచ్చాము. ఎక్కడ? దస్పల్లాకి వచ్చాము. దస్పల్లా అయితే కొంచెం పీస్గా ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది, చిరాకు. కొంచెం డీస్గా ఉంటుంది అనమాట. నో సౌండ్, నో పొల్యూషన్ అట్లా. సో లెట్స్ గో. సో అలా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇయర్ కూడా నేను సక్సెస్ఫుల్గా నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి. అంటే మోడరేట్గా, మరీ చాలా డీప్గా కాకుండా మోడరేట్గా. అండ్ ఇయర్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అనుకున్నవి చాలా వరకు అయ్యాయి. 60% అయ్యాయి, 40% అవ్వలేదు. ఇట్స్ ఓకే, అవ్వకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. వసాబి తినగానే పాపం సాయికి కళ్ళల్లో వాటర్ వచ్చేసి
సో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లో కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా, మనం అచీవ్ చేయలేను, దగ్గర దాకా వచ్చి స్టాప్ అయిపోయినవి, అవన్నీ తీసుకొని కూడా ఫుల్ ఆన్ పాజిటివ్ ఎనర్జీతోటి 1 month ఆఫ్ స్లో లైఫ్ అనేది లీడ్ చేశారు డిసెంబర్ మంత్ మొత్తం కూడా. అండ్ అవన్నిటిని తీసుకొని ముందుకు వెళ్ళాలి అండ్ ఈ ఇయర్లో కూడా అచీవ్ చేయాలి. మ్యాక్సిమం చాలామంది విజన్ బోర్డ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తారు, నాకైతే చేయలేదని చెప్పాలి. ఏం చేస్తున్నారు? వెనక్కి తిరుగుతూ ఉంది. అమ్మా జై శ్రీరామ్.